డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వంశీ అరెస్టు నిజమే అయినా పోలీసుల నుంచి ఈ వల్లభనేని వంశీ ఎలా తప్పించుకున్నాడు, పోలీసులు 3 బృందాలుగా గాలిస్తున్నా కూడా దొరకకుండా ఎలా ఉండగలుగుతున్నాడు, అసలు వంశీని అరెస్టు చేసిన ఈ కూటమి ప్రభుత్వం పేగలిగేది ఏమీ లేదు అని చెబుతున్న కొంతమంది యూట్యూబర్లు, రాజకీయ విశ్లేషకుల్లో నిజం ఎంత ఉంది? నిజంగానే ఈ టీడీపీ, ఈ కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని అరెస్టు చేసి ఏమీ చేయలేదా? అతన్ని ఏమి చేయటానికి వీళ్ళ వల్ల కాదా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది నిన్నగాక మొన్న టీవీల నిండా ఉధృతంగా నడిచింది. కానీ వంశీ అరెస్టు ఎక్కడా చూపించబడలేదు. ఏ పోలీస్ స్టేషన్లోనూ ఆయన పెట్టినట్టుగా సమాచారం ఏమీ బయటకు రాలేదు. ఏ కోర్టులోనూ ప్రొడ్యూస్ చేసినట్టుగా కూడా ఏమీ తెలియదు. అసలు వల్లభనేని వంశీ పోలీసులకు దొరకలేదు అనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కానీ వంశీ ఇక్కడ ఇండియాలోనే ఉన్నట్టుగాను, ఆయన్ని అరెస్టు చేయటానికి పోలీసులు వెళ్ళినట్టుగాను, ఆ వెళ్ళిన పోలీసులే ఆయన్ని తప్పించినట్టుగా, ఏది ఎన్నికల సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టినప్పుడు కూడా ఇదే ఇలాంటి పరిస్థితులు నడిచాయి. దీని అంతటి కారణం ఏమిటంటే వ్యవస్థలో నిండుగా జగన్మోహన్ రెడ్డి తన అనుయాయుల్ని పెట్టుకోవడమే. ఈ రోజుకి కూడా చాలామంది అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుచరులను కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్ని కానీ కాపాడే పనిలో ఉన్నారు. అందుకనే ఈ నాయకులు ఎవ్వరూ పోలీసులకు దొరకటం లేదు. కానీ పోలీసులు తలుచుకుంటే పట్టుకోవటం ఒక లెక్కలో విషయమా? మేము ముందే చెప్పాం, వంశీ దొరకలేదు, ఈ మీడియా మొత్తం ఊరికనే ఊదరగొట్టేస్తున్నారు అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ వంశీ నిజంగానే పోలీసులకి కంటబడ్డాడు. పోలీసులే ఆయన్ని దగ్గరుండి తప్పించినట్టుగాను, ఏదో ఆయన గోవా వెళ్ళాడు, అక్కడి నుంచి నేపాలో ఎటో వెళ్ళాడు అనే సమాచారం కూడా ఒకళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ గాను, గోవాలో ఇప్పుడు ప్రస్తుతం రెడ్ అలర్ట్ నడుస్తోంది. ముమ్మరంగా విపరీతంగా వర్షాలు పడుతుంటే వాళ్ళు వచ్చే వాళ్ళని కూడా ఆపటం కోసం రెడ్ అలర్ట్ ప్రకటించారు. చాలామందిని రావద్దనే చెప్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు మరి గోవా వెళ్తాడంటారా వంశీ? ఒకవేళ వెళ్ళినా ఆ నుంచి ఎటో కట్టు పారిపోయే అవకాశం ఉండదా అనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ హైదరాబాదులో వంశీ పోలీసుల కంటబడ్డాడు. ఇది పక్కాగా మనకు అందుతున్న సమాచారం. పోలీసులే దగ్గరుండి ఆయన్ని సాగనంపేశారు. ప్లాన్ కూడా వాళ్ళే ఇచ్చారేమో తెలియదు. కానీ ఇందులో పోలీసు వ్యవస్థ యొక్క అస్తిత్వం ఇక్కడ ప్రశ్నించబడుతోంది. జగన్మోహన్ రెడ్డి అనుయాయులుగా పనిచేసే వాళ్ళు అంతకుముందు గన్నవరంలో ఏమేం జరిగింది, టీడీపీ పార్టీ ఆఫీసుపై జరిగిన దాడిలో వంశీ ఎక్కడో A71గా ఉన్నాడు, ఆయన్ని పట్టుకొచ్చినా కూడా చేయగలిగేది ఏమీ లేదు అని అంటే, చేయదలుచుకుంటే చాలా చేయొచ్చు. అసలు అరెస్టు దాకా ఈ ప్లాన్ వెళ్ళింది అని అంటే దాని వెనక ఎన్ని కారణాలు ఉంటాయో, దాని వెనక వేరే ఏం ప్లాన్లు ఉంటాయో కూడా అందరికీ తెలిసిందే. ఎవరైనా సరే అధికారం చేతిలో ఉంటే ఏం చేయదలుచుకున్నా చేసే అవకాశం ఉంటుంది. చింతమనేని ప్రభాకర్ని నెలల పాటు, సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచిన జగన్మోహన్ రెడ్డిని ఎవరేం చేయగలిగారు? ఏం కారణాలతోటి చింతమనేని ప్రభాకర్ అన్ని రోజులు జైల్లో మగ్గవలసి వచ్చింది? ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా 17A నిబంధన కూడా పాటించకుండా అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ తోటి ఆయన కూడా 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాను. కానీ అది కుదరలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమేం ప్లాన్లు వేస్తాడు, వాటికి విరుగుడు ఏముంటుందని పెద్ద లాయర్లతోటి వీళ్ళందరూ బాగా సంప్రదింపులు చేసి చంద్రబాబు నాయుడు అరెస్టుని వాళ్ళు ఒకంత బాగా నేషనల్ వైడ్గా బీజేపీ మెడకు కూడా చుట్టుకోవటం మూలన ఆయన బయటకు రాగలిగాడు. కానీ చట్టం తలుచుకుంటే ఇలాంటి వాళ్ళందరినీ నిలువరించటం చాలా చిన్న పని. కానీ ఆ చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకునే ఇప్పుడు ఈ వంశీ లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు వీళ్ళంకా బయటనే తిరుగుతూ ఉన్నారు. ఇక వాళ్ళ మీద ఏం కేసులు పెట్టినా కూడా
ఏమి కాదు అనేది చాలామంది చెబుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ చట్టం తలుచుకుంటే చాలా పనులు చేయొచ్చు. A71గా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని A1గా పరిగణించవచ్చు అనే అవకాశాన్ని ఇప్పుడు ఆ కేసులో బయటకు తీయటం జరిగింది. ఎందుకంటే మర్డర్ చేసిన వాళ్ళకంటే కూడా చేయించింది ఎవరు, దానికి గల కారణం ఎవరు అనే వాళ్ళకే ఎక్కువ శిక్ష పడుతుంది. ఆ విషయం చూసుకోవాలి. గన్నవరంలో ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై జరిగిన దాడి కేవలం వంశీ రచించిన ఒక కుట్రపూరితమైన ప్లానే అనే దాన్ని కూడా ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. మరప్పుడు ఆటోమేటిక్గా వంశీయే A1 అవుతాడు. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. A71 అనే నెంబర్ ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేసిన తరువాత, అదుపులోకి తీసుకున్న తరువాత, ప్రశ్నించిన తరువాత ఆయన A1గా మార్చే అవకాశాలు లేవా? ఉంటాయి. చంద్రబాబు నాయుడు కూడా అలాగనే మార్చారు. స్కిల్ స్కామ్లో ఆరోపించిన దాంట్లో చంద్రబాబు నాయుడు అసలు పేరే లేదు, ఆయన పేరుని ఇంక్లూడ్ చేయటం, ఆయన్ని వేరే ఏదో A21గానో ఎక్కడో ఉన్న ఆయన్ని A1గా ముందుకు తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం జరగలేదా? దాంతోపాటుగా వీళ్ల మీద ఉన్న పాత కేసుల్ని కానీ ఇతరత్ర కేసుల్ని కానీ ఏమేం జరిగినాయి అని మొత్తాన్ని ఇప్పుడు ఏకరువు పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా పోలీసులు చేసే పని అదే. ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెడితే, రిమాండ్ గనక విధిస్తే దాన్ని ట్రాన్సిట్ వారెంట్ తోటి వేరే కేసు పెట్టి సంవత్సరాల తరబడి జైల్లోనే ఉంచుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా చింతమనేని ప్రభాకరే. ఆయన ఎన్ని సంవత్సరాలు జైల్లో గడిపాడు? ఒక కేసు తర్వాత ఒక కేసు తీసుకొచ్చి, అన్ని కేసులు ఒక్కసారిగా పెట్టరు, ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తారు. ఈ భయంతో అసలు వంశీ పారిపోతుంది కూడా. మనం ఏదైనా ఒకసారి గనక ఒక్క కేసులో గనక దొరికి రిమాండ్కి వెళ్ళాము అని అంటే ఇక మనం బయటకు వచ్చే అవకాశమే లేదు అనేది వంశీకి బాగా తెలుసు. ఈ చెప్పే యూట్యూబర్లకో లేకపోతే మీడియా పీపుల్ కంటే కూడా వంశీకి బాగా తెలుసు. అందుకనే అతను పారిపోతూ ఉన్నాడు. లేకపోతే అతను కూడా హాయిగా అరెస్ట్ అయ్యి 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేదానికి ఎందుకు తీసుకొచ్చారని కోర్టు చేత ఒక మాట చెప్పించుకొని రైట్ రాయల్గా బయటకు వచ్చి బయటనే తిరుగుతూ ఉండేవాడు. అలాంటి పని వంశీ చేయట్లేదు అని అంటే తన అరెస్టు ఏం జరుగుతుంది, అరెస్టు తర్వాత పరిణామాలు ఏముంటాయని వంశీకి గట్టిగా తెలుసు కాబట్టే పారిపోతూ ఉన్నాడు. యాక్చువల్గా ఇప్పుడు ఈ వంశీ మీద ఈ పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారనేది కూడా మొట్టమొదటిగా మన ఛానల్లోనే చెప్పాం. ఆయన అరెస్టు నిజంగానే జరిగినప్పటికీ కూడా, అంటే ఆ అరెస్టు అంటే చట్ట ప్రకారంగా చట్ట నిబంధనల ప్రకారం జరగకపోయినప్పటికీ పోలీసులకి వంశీ ఖచ్చితంగా దొరికిపోయాడు. వాళ్ళే దగ్గరుండి తప్పించి ఇప్పుడు ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. దాన్ని నిలువరింపజేయటం కోసం ఇప్పుడు పోలీస్ శాఖ ద్వారా ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు లుకౌట్ నోటీస్ జారీ చేయించారు. ఉత్తి పుణ్యానికి లుకౌట్ నోటీస్ జారీ చేస్తారా? కాదు. అందులో ఉన్న కుట్రాపూరితమైన వాటన్నిటిని చూసుకున్న తరువాత ఏ కేసులు పెడితే అతను గట్టిగా ఇరుక్కుంటాడనేది తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు అరెస్ట్కి వెళ్ళారు. కానీ విచిత్రమైన పరిస్థితుల్లో ఆయన తప్పించుకున్నాడు కాబట్టి లుకౌట్ నోటీస్ జారీ చేశారు. వంశీ అరెస్టు నిజంగానే జరిగింది, కాకపోతే పోలీసులే దగ్గరుండి తప్పించేశారు. ఇదే ఈరోజు కుండబద్దలు.